డిమాండ్లు తీర్చరా అంటూ ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం సాలిగూడెం గ్రామంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నపు వారి గూడెం నుండి అప్పలరాజుగూడెం వరకు రోడ్డు మరియు వంతెన కోసం కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఎల్లిన వెంకటరత్నం మరియు సిపిఎం నాయకులు అలాగే మాజీ వైఎస్ఆర్ నాయకులు ఆధ్వర్యంలో జనం కదం తొక్కారు. రెక్కాడితే కానీ డొక్కాడనే బ్రతుకులు వారివి. పొద్దున్నే లేస్తే పొలం పనులకు వెళ్తేనే గడవని కుటుంబాలు. కానీ ఆ కూలీల ఆకలి తీరాలంటే కాలువ దాటాలి. ఆ కాలువ దాటాలంటే చావుతో జూదం ఆడాలి. ఆ గ్రామంలో ప్రజల వాసుల గోడు వినేవారే కరువయ్యారు. అలాగే బడికి వెళ్లే పిల్లలు, ఆసుపత్రికి వెళ్లే గర్భిణీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో 2,50,00,000 రూపాయల నిధులు మంజూరైన పనులు ఎందుకు ఆగిపోయాయి అంటూ అధికారుల నిర్లక్ష్యంపై వెంకటరత్నం మండిపడ్డారు. ఈ వంతెన నిర్మిస్తే ఏకంగా 55 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. ఇంత లాభం ఉన్న పాలకులకు పట్టింపు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నేత ఏ రవి మాట్లాడుతూ తక్షణమే పనులు మొదలు పెట్టకపోతే ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఎర్రగాలవపై వంతెన, ఎర్రగాలవపై వంతెన, ఎర్రగాలవపై వంతెన, ఎర్రగాలవపై వంతెన పరిష్కరించాలి. రోడ్డు వంతెన సమస్యను పరిష్కరించాలి. రోడ్డు వంతెన సమస్యను మధ్యాహ్నం పరుగున రోడ్డును దానికున్న బ్రిడ్జిని దానికున్న బ్రిడ్జిని రోడ్డుకున్న బ్రిడ్జిని రాజగూడ నుంచి మధ్యాహ్నపు వరకు ఈ రోడ్డు సమస్య మీద, ఈ వంతెన సమస్య మీద మరి వామపక్షాలైన సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ అందరూ కూడా మరి ఏకదీటిగా ఈ రోడ్డు గురించి, ఈ వంతెన గురించి మరి ప్రజలు అనేక అస్వస్థతలకు గురవుతున్నారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదు వ్యవసాయదారులు ఏదైనా పంటని జంగారేయడం, పామాయిల్కి కానీ, చెరుకు కానీ, ఇటు టొబాకో కానీ వెళ్ళాలన్నా అప్పుడు ఆనాటి కేంద్ర మినిస్టర్ గారు కావూరు గారు దీని మీద 2,50,00,000కి ఈ అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపూడెం మయాన ఉన్న ఎర్రగాలం మీద వంతెన శాంక్షన్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో అప్పుడు తర్వాత వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు. చేసిన కాడి నుంచి ఈ గోతుల రోడ్డు ఎలాగా ఉంది. ఇద్దరు రైతులు అయితే నడు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఈ గోతుల్లో బడి వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నపూడెం రైతులు మరి ఈ పేద ప్రజలు ఎవరైనా ఎస్టీలు వీళ్ళు జంగారేయడం ప్రభుత్వ హాస్పిటల్కి కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వారికి కూడా సౌకర్యంగా ఉంటుందని ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది ఆనాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన పనులే కానీ ఈ రోజు కూడా ఏమి ఒక రోడ్డు పోతాం కానీ ఏమీ లేదు. మళ్ళీ గోతులు ఉన్నాయి. వర్షాకాలం అయితే నీళ్ళలో వెళ్ళవలసి వచ్చే పరిస్థితి. మరి దీనికి వెంటనే అధికారులు, పార్టీలు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మరి దీన్ని అందరినీ, రైతుల్ని, రైతు కార్మికులని అందరిని కూడా, కూలీలని అందరిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి దీనికి వంతెనను ఈ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు ముందు, తర్వాత తార్ రోడ్డు శాంక్షన్ చేయించవలసిందిగా మేము వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర సంఘాల వారి అందరితో, రైతుల సహకారంతో ఈరోజు అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపూర్గూడెం వరకు పాదయాత్రగా రావటం సాగింది. శిలాఫలకం వంతెన దగ్గర కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే వంట వార్పు కార్యక్రమం కూడా ఈ దాంట్లో చేయడం జరిగింది.
ఈ 6 కిలోమీటర్ల రోడ్డు పోసి వంతెన నిర్మాణం చేస్తే ప్రజలందరికీ రవాణాకి రైతాంగానికి చాలా దగ్గర మార్గంగా ఉంటుంది. ఈ దగ్గర మార్గాన్ని పాలకులు పట్టించుకోవాలని దశాబ్దాల కాలంగా పేర్లు మారుతున్నాయి, రాజకీయ పార్టీలు మారుతున్నారు, కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేయాలని పై 2 సంఘాలు అదేవిధంగా మధ్యాహ్న పరుగున రైతాంగ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వంతెన నిర్మించిన ఫలితంగా ఇటీవల కాలంలోనే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఒక ఆయన చనిపోయాడు, అంతకుముందు మరొక ఆయన చనిపోయాడు. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అనేక మందికి ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు అయ్యి ఆరోగ్యాలు దెబ్బతిని వైద్యాలు పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత తీవ్రమైన సమస్యగా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు ఈ వంతెన అలాగే ఈ రోడ్డు నిర్మాణం పూనుకోకపోవటం చాలా బాధాకరం. ఇకనైనా ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ వంతెన ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం తగినటువంటి నిధుల్ని మంజూరు చేసి నిర్మించాలి. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆదుకోవాలి. ఇటు జంగారెడ్డిగూడెం, ఇటు అశ్వరాపేట వెళ్ళేటువంటి రైతాంగ విషయాల్లో కానీ, లేకపోతే ఆసుపత్రి విషయాల్లో కానీ, రోజువారీ పనుల విషయంలో కానీ అన్నిట్లోనూ తోడ్పడే పద్ధతుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందుకోసం ఇప్పుడు అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపవరగూడెం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కరించకపోతే ఇక్కడ రోడ్డు వంతెన నిర్మించే వరకు కూడా ఈ సమస్యని వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే పద్ధతిలో మేము ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.